పాలసీ అనేది తెచ్చారు. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నదాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించాల. దాంట్లో సైన్స్ అనే దానికి ప్రాధాన్యతను తీసివేసి వేరే రకంగా పెట్టి ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అందులో చొప్పించినటువంటి పరిస్థితులలో కొన్ని రాష్ట్రాల్లో, కేరళ కానీ తమిళనాడు కానీ కొన్ని రాష్ట్రాల్లో మేము ఈ విషయంలో మేము సహకరించలేము అని చెప్తే, అయితే మీరు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేస్తేనే మేము మీకు ఫండ్స్ రిలీజ్ చేస్తామనేటటువంటి అహంభావపూరిత దుర్మార్గమైనటువంటి చర్య మోడీ గవర్నమెంట్ చేసిందనే విషయాన్ని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే అనేకమైనటువంటి విషయాలు, మైనర్ పోర్టులు అంతకుముందు రాష్ట్రాల పరిధిలో, మేజర్ పోర్టులు సెంట్రల్ గవర్నమెంట్, మైనర్ పోర్టులు రాష్ట్రాలు, వాటిని కూడా లాగేసుకుని 12 పోర్టులు గౌతమ్ అదానీకి ఇచ్చారు. 6 విమానాశ్రయాల్ని అదానీకి ఇచ్చినటువంటి పరిస్థితి జరిగింది. రాష్ట్రాల పరిధిలో రాష్ట్రాల హక్కుల్ని హరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అట్లాగే మీకు ఢిల్లీ యూటీలో అంటే కేంద్ర పరిపాలిత ప్రాంతంలో అతను కేజ్రీవాల్ గవర్నమెంట్ ఉండగా అక్కడ పనిచేసేటటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కాదు మేం చెప్పినట్టుగానే వినాలి అనేటటువంటి విధంగా సర్వీస్ రూల్స్లో మార్పులు చేసినటువంటి విధానం కానీ, అట్లాగే గవర్నర్ల వ్యవస్థ, ఆ గవర్నర్లు ఒక రాష్ట్ర శాసనసభలో అసెంబ్లీ ఒక బిల్లు పాస్ చేస్తే ఆపడానికి వాటికి ఏం హక్కు ఉంది అసలు? రామారావు గారు బ్రతుకుంటే ఇవాళ ముందు ఆయన లీడ్ చేసి మొత్తం కాంగ్రెస్ కానీ ఈ లెఫ్ట్ పార్టీలు కానీ ఎంఎల్ పార్టీలు కానీ అందరినీ ఆయన లీడ్ చేసి సెంటర్ మీద పోరాటం చేసేవాడని మీకు మనవి చేస్తా ఉన్నాం. కేంద్రం మిథ్య, రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క సమాహారమే భారతదేశము అనేటటువంటి విధానంగా ఆయన వ్యవహరిస్తే ఇవాళ ఆ రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కుల్ని అన్నింటినీ కూడా తీసేసి వీలైనంత వరకు సెంట్రల్లో వాళ్ళ అధికారాలు కేంద్రీకరణ చేసుకుంటూ వాళ్ళకి డబ్బులేమో ఎక్కువ దక్షిణాది రాష్ట్రాల నుంచి పన్నులు వెళ్తున్నాయి, కానీ వాళ్ళేమో వాళ్ళ బీజేపీ రాష్ట్రాలకి పరిపాలించే రాష్ట్రాలకి ఎక్కువ నిధులు ఇస్తున్నారు. పెద్ద పెద్ద కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాల్సినటువంటి ఈ ప్రాజెక్టులు ఏమైతే ఉన్నాయో వాటిని బీజేపీ రాష్ట్రాలకు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున జరుగుతూ ఉందని మీకు మనవి చేస్తూ ఉన్నా. అట్లాగే ఈ రోజున మన రాజ్యాంగంలో ఏమనుకున్నాం, మనది సామ్యవాదం, సోషలిస్ట్ అనేటటువంటి పదం ఉంది. ఇందాక దాని గురించి కూడా మన లక్ష్మణరావు గారు చెప్పాడు. ఇవాళ ఏమన్నా రాజ్యాంగంలో ఉంది, ఆర్టికల్ 39A(b) ఏం చెప్తా ఉంది, ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు, ఉత్పత్తి సాధనాలు ప్రజలందరికీ ఉపయోగపడే రీతిలో ఉండాలి, ఉపయోగించబడాలి. కానీ కొద్దిమంది వ్యక్తుల యొక్క చేతుల్లో బందీకారాలు కేంద్రీకరణ జరగకూడదు అని చెప్పినప్పటికీ కూడా మోడీ గవర్నమెంటు కొంతమంది క్రోనీ క్యాపిటలిస్టులు, గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, వేదాంత అనిల్ అగర్వాల్, ఇంకా కొద్దిమందికి అన్నీ దోచిపెడతా ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. మీకు తెలుసు, మేము రైతాంగంగా అయ్యా ప్రకృతి వైపరీత్యాలప్పుడు తుఫానులు వచ్చో, అధిక వర్షాల మూలనో, కరువు మూలనో రైతులు, అందులో కూడా సన్నకారు చిన్న రైతులకి బ్యాంకుల్లో లోన్ రావట్లా, కౌలు రైతులకి లోన్ ఇచ్చేవాళ్ళు లేడు, బ్యాంకుల్లో ప్రైవేటు వడ్డీ వ్యవస్థల దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. కానీ మరి వీటి మూలాన నష్టపోయి కట్టలేకపోతున్నారు, ఒక్కసారి మాఫీ చేయి నాయనా అని చెప్పి ప్రాధేయపడినా ఇప్పటికి 2018 నుంచి ఇప్పటికి 7 ఏళ్ళుగా అడుగుతూ ఉన్నా ఆ మోడీ చెవులకు ఎక్కడ ఒక్క రూపాయి కూడా మాఫీ చెయ్యలా. కానీ ఆయన భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులే వీళ్ళు కట్టగలిగిన స్తోమత ఉండి కూడా కడతలేదు అన్నటువంటి విల్ ఫుల్ డిఫాల్టర్స్ వాళ్ళకి తో సహా
16 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసినటువంటి పరిస్థితి చేసింది అనేటటువంటి విషయాన్ని మీకు మనం చేస్తూ ఉన్నాను. పైపెచ్చి అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నటువంటి చందంగా ఆ కేరళ రాష్ట్రంలో స్వామినాథన్ కమిషన్ సూచించిన విధంగా ధాన్యానికి ఎంఎస్పి రేటు మీద 800 రూపాయలు వాళ్ళు క్వింటాల్కి అదనంగా బోనస్ ఇస్తూ ఉంటే నువ్వు ఇవ్వద్దు, అమ్మో బోళ్ళంత ఆర్థిక భారం పెరిగిపోతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పెద్ద మనిషి. మీకు చెప్తున్నా, రైతులకు వచ్చేటప్పటికి ఒక్క డబ్బు ఖర్చు పెడతానికి వాడికి ప్రాణాలు ఒప్పదు. కానీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి, వ్యాపారవేత్తలకి ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ పేరుతో 2 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నాడు. అట్లాగే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పేరుతో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. సంపద పన్ను తీసేశాడు. ఇన్హెరిటెన్స్ వారసత్వ పన్ను కూడా తీసేశాడు. కార్పొరేట్ ట్యాక్స్ 30% నుంచి 22%కి తగ్గించేశాడు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా దాదాపు 1,00,000 నుంచి 1,25,000 కోట్ల రూపాయలు ధనిక వర్గాలకి రాయితీలు ఇస్తూ ఉన్నాడు. కానీ పేదవాళ్ళ సంగతి పట్టదు. పన్నులు పెరిగిపోతున్నాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి, నిరుద్యోగంతో చదువుకున్న వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పినటువంటి పెద్ద మనిషి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాంక్షన్డ్ పోస్టులు కొన్ని లక్షల పోస్టులు ఖాళీలు ఉన్నా కానీ అవి భర్తీ చేయడానికి అతనికి మనసొప్పనటువంటి పరిస్థితి ఈ రోజున జరుగుతూ ఉందని మీకు మనవి చేస్తున్నా. కేవలం ఒకే 1% మంది అత్యంత ధనవంతుల దగ్గర ఈ దేశంలో 40% సంపద పోగుపడిపోయింది. ఎక్కువ ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి 10% వాళ్ళ దగ్గర 77% దేశ సంపద కేంద్రీకృతమైంది. ఈ దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది ప్రజల యొక్క సంపద 6 నుంచి 10% లోపు మాత్రమే. గత 6 సంవత్సరాల్లో ఈ కొద్దిమంది ఆ కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంపదలో 4 రెట్లు పెరిగిపోయినాయి అని పేపర్లో వస్తూ ఉన్నాయి. మీరు చదువుతున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. ఈ విధంగా రాజ్యాంగంలో మన లక్ష్యం పెట్టుకున్నటువంటి ఆర్థిక అంతరాలు తగ్గాలి, వ్యత్యాసాలు తగ్గాలి, పేదవాళ్ళను కూడా పైకి వాళ్ళకి ఆదాయాలు కల్పించి ఉద్యోగాలు చూపించి వాళ్ళు ఇంకా మెరుగైన జీవితం గడపడానికి వీలుగా ప్రభుత్వం చెయ్యాలి అని అంటే వీళ్ళందరినీ మటాష్ చేసి కేవలం ఆ నలుగురికి కట్టబెడతా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఇక ప్రజాస్వామ్యం వచ్చేటప్పటికి మీకు చెప్తున్నా, నేతి బీరకాయలో నెయ్యి చన్నమైపోయింది భారతదేశంలో ప్రజాస్వామ్యం. చెప్పుకుంటాం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని. ఇందాక మన ప్రభాకర్ గారు చెప్పుంటాడు, చాలా దుర్మార్గం జరుగుతుంది. నాకు 83 సంవత్సరాల వయసు వచ్చింది, 10 ఎలక్షన్లో పోటీ చేశా, దాదాపు ఇప్పుడు చాలాసార్లు ఎన్నికల్లో ఓటేసాం. ఏనాడు కూడా ఇవాళ జరుగుతూ ఉన్నటువంటి మోసం దగ లేదు ఎప్పుడు కూడా అని మీకు మనవి చేస్తూ ఉన్నా. ఓట్లు లిస్టులో మోసం చేయటమే కాదు, చాలా ఒక కొత్త పదం తీసుకొచ్చి లాజికల్ డిస్క్రిపెన్సీ అనే పేరు మీదుగా ఇందాక చెప్పారే CAA NRC ద్వారా ఎవరినైతే ఈ దేశం నుంచి బయటికి పంపించేయాలని అనుకుందో మోడీ గవర్నమెంటు, ఆ లక్ష్యం సాధించడం కోసం ఇదొక ఎత్తుగడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఈ మైనార్టీ ఓట్లు తీసిపారేసేసి వాళ్ళని ఓట్లు లేకుండా చేసేసేసి నేను వింటా అంటే అసలు మీరు తెలుసుకోవాలి, ఇందులో రాజకీయ పార్టీలు కూడా నేను చెప్తున్నా సరిగ్గా గట్టిగా వ్యవహరించట్లేదని చెప్పి నేను చెప్తా ఉన్నందుకు క్షమించడం అని కోరుతా ఉన్నా. అస్సాంలో కావాలని చెప్పి మైనార్టీ ఓట్ల విషయంలో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందో మోడీ గవర్నమెంట్ చెప్తానికి వీల్లేదు. ఒకే రోడ్లో ఉంటే మైనార్టీ ప్రజలు హిందువులు వాళ్ళని ఈ మైనార్టీ ఓట్లని వేరేగా నియోజకవర్గం గారు డీలిమిటెడ్
అస్సాంలో డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. దుర్మార్గంగా అక్కడ మైనారిటీ ప్రజల యొక్క ఓట్లు తక్కువ నియోజకవర్గాల్లో వాళ్ళు గెలిచేటట్టుగా ఓట్లు దాంట్లోకి పెట్టేసేసి తత్తిమ నియోజకవర్గాల్లో హిందువులకు ఓట్లు ఎక్కువ ఉంచేసేసి ఆ విధంగా తీన్తారు చేసేసి ఓటర్ లిస్టుని గెలిచిన పరిస్థితి. కానీ అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోయిన ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో రాత్రిపూట 8 గంటల దగ్గర నుంచి తెల్లవారుజామున 2 గంటల లోపల 52 లక్షల ఓట్లు పోలైనవి ఈవీఎంల ద్వారా అని మన పరకాల ప్రభాకర్ గారు చెప్పిన విషయం అందరూ తెలిసిందా? అదేమి ఆయన కల్పించి చెప్పలా, అంకెలే మార్చరా. ఆ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని విశ్లేషించి ఆయన ప్రజల ముందు పెట్టినటువంటి పరిస్థితి జరిగింది. ఇవాళ దాదాపుగా 8 లక్షల కోట్ల సంపద ఉన్నటువంటి గౌతమ్ అదానీకి ఒక ఓటే, ఈ సోదరుడికి ఒక ఓటే, మన రోడ్డు మీద రిక్షా లాక్కునే మనిషికి కూడా ఒక ఓటే. అటువంటి ఆ ఓటుని వేయకుండా బెంగాల్లో మరి దాదాపుగా 27 లక్షల ఓట్లు వాళ్ళకి అర్హత ఉండి ఆధారాలు ఉండగాని అవి తేల్చకుండా డాట్ చేసేసిన పరిస్థితి జరిగింది. మన యొక్క బాధాకరమైన విషయం, బాధపడాల్సిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టులో కూడా ఇన్ని లక్షల ఓట్లు వేయవలసినవి వాళ్ళ ఓటు హక్కు లేకుండా పోతా ఉంది. కాబట్టి ఇంకొక 10-15 రోజులు వాయిదా వేసి ఎలక్షన్ పెట్టచ్చు అనేటటువంటి నిర్ణయానికి రాకుండా వాళ్ళు కూడా ఊరుకున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉందండి. మీకు మనం చేస్తూ ఉన్నా ఈ నేపథ్యంలో మన ముందు చాలా కర్తవ్యం ఉంది, చాలా బాధ్యతలు ఉన్నాయి. ఏ విధంగా అయితే ఈ రోజున తిరుపతిలో మన సిపిఐ పార్టీ వారు చొరవ తీసుకుని ఈ లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ రాజ్యాంగ వేదిక ఏదైతే ఏర్పాటు చేసిందో ప్రతి జిల్లాలో జరగాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈ ప్రభాకర్ గారు చెప్పినటువంటి విషయాలు చాలా మనసుకు తెలుసుకుంటూ ఉంటే నాబోటాడికి చాలా అసలు ఆవేశము, ఆవేదన, దుఃఖం కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా ఒక్క ఓటుతో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలవచ్చు. ఆ ఒక్క ఎమ్మెల్యే మద్దతుతో ఒక ప్రభుత్వం ఏర్పడచ్చు, లేకపోతే ఒక ప్రభుత్వం దిగిపోయే పరిస్థితి ఉండొచ్చు. అటువంటిది ఇన్ని లక్షల ఓట్లు తీసేయి వాళ్ళ ఓటు హక్కు తీసేస్తానికి నీకు ఎవడిచ్చాడయ్యా అధికారం అనేది అడగాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ప్రజల్ని, కార్యకర్తలను కూడా వాళ్ళు చేస్తూ ఉండే ఈ దుర్మార్గం జరగకుండా ఉండటానికి ఓటర్ లిస్టులో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఓటింగ్ ప్రక్రియలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఓటింగ్లో కూడా ముందు నుంచి చివరి వరకు సీలేసే వరకు కూడా ప్రతి పోలింగ్ బూత్లోనూ కూడా ఎంతమంది ఓటేశారు అనేటటువంటిది రాసుకోవటం, అట్లాగే పోలింగ్ సమయం అయ్యేటప్పటికి ఇంకా ఎంతమంది ఉన్నారు ఒక్కొక్క కేంద్రంలో అనేది రాసుకోవటం, అట్లా జాగ్రత్తలన్నీ తీసుకుని ఇవాళ ఆ ఈవీఎంలని వాళ్ళు టెక్నాలజీతో వాళ్ళు ఓట్లు చోరీ జరుగుతూ ఉన్నమాట యథార్థం అని మీకు మనం చేస్తూ ఉన్నాం. అందువలనే అమెరికా కానీ, బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ అనేక దేశాలలో ఈవీఎంలు వాడుతున్న వాళ్ళు మనకన్నా బ్రహ్మాండంగా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సహా కూడా మొత్తం వాళ్ళు మనకన్నా చాలా అడ్వాన్స్లో ఉండే దేశాలు. కానీ ఆ దేశాల్లో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుపుకోకుండా విధానం ఏదైతే ఉందో మనం కూడా రేపు ఆ విషయాన్ని ప్రజల నుంచి ఆ డిమాండ్ వచ్చేటట్టుగా, రాజకీయ పార్టీల నుంచి డిమాండ్ వచ్చేటట్టుగా, ప్రజాప్రతినిధుల నుంచి డిమాండ్ వచ్చేటట్టుగా మనం చేసుకుని మనం జాగ్రత్త పడితేనే మనం సరైన ప్రభుత్వాన్ని తెచ్చుకోగలుగుతాం, మన రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతాం, ప్రజలందరికీ కూడా మేలు జరిగేటటువంటి పరిస్థితులు చేసుకోగలుగుతామని చెప్పి మనం చేస్తూ ఈ 2 మాటలు చెప్పేదానికి అవకాశం కల్పించినందుకు మన జాలి విల్సన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. పెద్దలు గౌరవనీయులు వడ్డే శోభనాశ్వరరావు గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు మన రాష్ట్ర మేధావుల ఫోరం ఫౌండర్ అధ్యక్షులైనటువంటి